విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ టీడీపీ పార్లమెంట్ సెక్రటరీగా కొల్లి చిరంజీవి ఘనంగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం మధురవాడ పరిధి 7వ వార్డు మల్లయ్యపాలెం గ్రామంలో కొల్లి చిరంజీవికి గ్రామస్తులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లయ్యపాలెం గ్రామం తరపున ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొల్లి చిరంజీవి మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో సేవలందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్న తన సేవలను గుర్తించి పార్టీ నాయకత్వం ఈ బాధ్యతను అప్పగించిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినేతలకు, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భీమిలి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొల్లి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా, ఉత్సాహంగా ముగిసింది. జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ, కట్టవర్ నాయకత్వం, కట్టవర్ నాయకత్వం, కట్టవర్ నాయకత్వం. లైట్ వర్క్ కనబడుతుంది. ఈరోజు ప్రమాణ సాగరానికి ఈరోజు నేను అంతవరకు ఆ జిల్లా ఆఫీస్ వరకు వెళ్ళానంటే ఒక గంట మాకు గుర్తించి 30 సంవత్సరాలుగా ఈరోజు నేను పార్టీలో కష్టపడి ఉన్నాను. దాన్ని గుర్తించి ఇచ్చినందుకు ఆయన చాలా సంతోషం. నాకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయనకి. ఈరోజు మన కుర్రోళ్ళు కూడా అందరూ నన్ను సహకరించి ఈరోజు అక్కడి వరకు వచ్చి నన్ను సంతోషంగా సన్మాన కార్యక్రమం కూడా మీరు జరిపించారు. ఇంకా అంతకంటే సంతోషం ఇంకెవరికి ఉండదు. నేనైతే పార్టీ కష్టపడి ఎప్పుడూ ఉంటాను. అందరికి కూడా ఏ అవసరం ఉన్నా నేను ముందుకి తీసుకెళ్తానని. అందరికీ నమస్కారం అండి. నేను 7వ టీడీపీ అధ్యక్షుడిగా మొన్నే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నియామకం అయ్యాను. ఈరోజు మల్లాయపాలెం గ్రామంలో కూడా కొల్లి చిరంజీవి సీనియర్ నాయకులు కొల్లి చిరంజీవి గారిని మన గంటా శ్రీనివాసరావు గారు గుర్తించి పార్లమెంటరీ కార్యదర్శిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనకి ఈ అవకాశం ఇచ్చిన గంటా శ్రీనివాసరావు గారికి మా గ్రామం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన మల్లాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే కొల్లి పెంటయ్య ఉండేవారు. ఆ తర్వాత కొల్లి చిరంజీవి గారు దీన్ని కృషి చేసి మల్లాయపాలెం గ్రామంలో అత్యంత స్థానానికి మల్లాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి అనేక కార్యక్రమాలు చేస్తూ మొన్నే పార్క్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే మన శ్మశాన వాటికి కూడా బాగా చేయడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో మనం తీసుకెళ్ళే డబ్బులు నిధులు లేక ఇబ్బంది పడ్డారన్నారు కాంట్రాక్టర్ గారు. అవి వేరే వ్యాంబే కాలనీ నిధులతో, ఆ శ్మశాన వాటికి నిధులతో ఇక్కడ కూడా మన శ్మశాన వాటికి మిగతా బ్యాలెన్స్ వర్కులు చేయిస్తాం. అలాగే ఇప్పుడు మల్లాయపాలెం గ్రామంలో మన రామాలయం వీధిలో సిమెంట్ రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఇదంతా మన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉన్నప్పుడు మన గ్రామం తరఫున నేను వార్డు సెక్రటరీగా, కొల్లి చిరంజీవి గారు సీనియర్ నాయకుడిగా ఇదివరకు బీసీఎల్లో జిల్లా బీసీఎల్లో పనిచేశారు. అలాగే పద్మశాలి చేనేత కార్మికుల రాష్ట్ర చేనేత కార్మికుల సంఘంలో కూడా పనిచేశారు. ఈ కృషితో ఇంకా ముందుకు ఇంకా అత్యధిక పనులు చేస్తూ గ్రామంలో అత్యున్నత పనులను నిర్వర్తిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.